హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది. బికాజ్ కొంచెం సిస్టమ్ ట్రబుల్ ఇచ్చింది. ఆ సిస్టమ్ ట్రబుల్ ఇచ్చినందువల్ల డేటా కొంచెం క్రాష్ అయింది. ఆ డేటా మొత్తం రికవర్ చేసుకొని, మళ్ళీ రికార్డ్ చేసి ఎడిట్ చేసేటప్పటికి కొంచెం టైం తీసుకునింది. మన ప్రీవియస్ వీడియోలో మనము సెల్ లాకింగ్ గురించి తెలుసుకున్నాం. మనకి ఇంకా క్లియర్‌గా అర్థం కావాలి అంటే ఇక్కడ చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని నంబర్స్ పెట్టాను నేను. ఇక్కడ నేను ఫార్ములాస్ ఇచ్చి, నేను డ్రాగ్ చేశాను అంటే, ఇక్కడి వరకు మొత్తం కాలిక్యులేట్ జరగాలి. అలా యాక్యురేట్‌గా, కరెక్ట్‌గా రావాలి అంటే, మనం అబ్సొల్యూట్ రిఫరెన్స్‌ని యూజ్ చేయాల్సొస్తదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం స్లోగా వన్ బై వన్ తెలుసుకుందాము. ఇప్పుడు చూడండి, ఎక్సెల్‌లో మనకు ఏ ఫార్ములా రాయాలి అన్నా ఈక్వల్‌తో స్టార్ట్ చేస్తాం. అది మనం మన ప్రీవియస్ వీడియోస్‌లో మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో, మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈక్వల్ టు B3 ఇంటూ C2 హిట్ ఎంటర్. అట్లనే ఇంటూ 1 చూసారా? ఇప్పుడు చూడండి, దీంట్లో ఏం డిఫరెన్స్ ఉంది? ఇప్పుడు మనము ఈ B3 ఇంటూ C2, ఇప్పుడు ఈ నేమ్ బాక్స్‌లో చూడండి C2. ఇప్పుడేముంది B3 ఇంటూ C2. అట్లానే ఇక్కడ మనకు ఈ ఎంటైర్ ఈ ఫార్ములాలో ఏం చేంజెస్ వచ్చాయి? ఓన్లీ ఈ ఫస్ట్ రో ఏదైతే ఉందో, ఈ సి కాలమ్‌తో మనం మల్టిప్లై చేసామనం. ఇప్పుడు మనం ఇంకొకటి చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది D3లో ఈక్వల్స్ B3 multiplied by D2, hit enter, equal to multiplied by this one, equal to ఇట్లాగా ప్రతి సెల్‌కి మనం ఫార్ములా ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. అదే మనము ఒక సెల్‌లో ఫార్ములా ఇచ్చేసి, దాన్ని మనం గనక డ్రాగ్ చేసి వదిలాము అంటే, ఇప్పుడు చూడండి, చూసారా? B3 ఇంటూ C2, ఓకే. B4 ఇంటూ C3, ఇక్కడికొచ్చేసామంటే B5 ఇంటూ C4 చూసారా? 3 2 జా 6. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ప్రోగ్రామ్‌లో ఎట్లా ఇచ్చామంటే, ఇప్పుడు ఇక్కడ ఏముంది చూడండి, B3 అండ్ C2. మనము ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ సెల్‌కి వచ్చామంటే, ఐ మీన్ ఇదేంది B4. ఇది B4, ఇక్కడ C2 ఇచ్చాము గదా! ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఒక సెల్ దాటిందో, అట్లనే ఇక్కడికొచ్చేసి ఈ ఒక సెల్ దాటద్దనమాట. ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ B5 మనం ఎక్సెల్‌లో ఇక్కడ నెక్స్ట్ డ్రాగ్ చేసామంటే C4గా తీసుకుంటది. ఓకేనా? ఇప్పుడు అట్లనే ఇంకోటి చూడండి, ఇది B5, ఈ B5 ఏదైతే ఉందో, ఇక్కడ ఫార్ములా ఇచ్చినప్పుడు B5 ఇంటూ C4, ఇది చూడండి C4. అట్లనే B6 C5 చూసారా? ఇక్కడేమైంది 4 ఇంటూ 6కి మల్టిప్లై అయింది. నాకట్లా కాదు. అట్లా ఉండకూడదు. నాకెట్లా కావాలి అంటే 1 1 2 1 3 1 4 1 ఇట్లా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ B అనేది కామన్‌గా ఉంటది. ఇప్పుడు చూడండి, మనకు ఈ Bలో ఏదైతే రోస్ ఉన్నాయో, ఇవి మనం అక్కడ ఫార్ములా డ్రాగ్ చేసినప్పుడు చేంజ్ అవ్వాలి. ప్లస్ మనకు ఇక్కడ ఫార్ములాలో వచ్చేసి C2 ఏదైతే ఉందో, ఆ C2నే లాక్ అయిపోవాలన్నమాట. దానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం క్లిక్ చేసుకొని, ఇది ఫార్ములాలో క్లిక్ చేసుకొని, ఈ C2 దగ్గర క్లిక్ చేసి, మల్టిప్లికేషన్ సింబల్ తర్వాత డాలర్ సి పక్కన డాలర్ పెట్టామంటే, ఆ సెల్ లాక్ అయిపోద్ది. లేదా అవసరం లేదు, అంత రిస్క్ కూడా అంటే, మనం C2 దగ్గర క్లిక్ చేసి F4 గనక ప్రెస్ చేసాము అంటే, ఆ సెల్ లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం దీన్ని పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము అంటే, చూడండి, 1 1 2 1 3 1, ఇది చూడండి. ఈ C2 అనేది లాక్ అయిపోయింది. సేమ్ అట్లనే ఈక్వల్స్ 1 ఇంటూ 2 ఎంటర్. ఇప్పుడు చూడండి, 1 1 1 2s ఆర్ 2. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశానంటే, ఆ వాల్యూస్ చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అదే వాల్యూస్‌ని నేను సెల్‌ని లాక్ చేసి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు అదే ఫార్ములాని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను అంటే, ఇప్పుడు వాల్యూస్ చూసారంటే వాల్యూస్ చేంజ్ అయినాయి. 2 4 6 8 ఇట్లా చేంజ్ అవుతదనమాట. అట్లనే ఇది చూడండి, ఈ 3 ఉంది కదా! దీన్ని డ్రాగ్ చేశాను, మారిపోయింది. ఈ సెల్‌ని నేను లాక్ చేశాను. అదే ఫార్ములాని డ్రాగ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 1 ఈక్వల్స్ 4 ఇంటూ 1 ఫార్ములాలో డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అదే నేను ఇక్కడ క్లిక్ చేసి F4 ప్రెస్ చేశాను. అదే ఫార్ములాని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు చూడండి, ప్రతి సెల్ లాక్ చేశాము.
మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి కావాలో డ్రాగ్ చేశాను, వదిలేసాను, డ్రాప్ చేశాను. చూడండి మొత్తం మల్టిప్లికేషన్ వచ్చేస్తుంది. ఇదండి మనం సెల్‌ని మనం లాక్ చేసే ప్రాసెస్. బేసిక్ ఫార్ములాస్ అనేవి ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాము. అసలు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్సెల్ యూజ్ చేసేదే ఫార్ములాస్ అప్లై చేసి, డేటా క్రియేట్ చేసి, రిజల్ట్ తీసుకోవడం కోసం. ఓకేనా? అసలు ఫార్ములాస్ అనేవి ఎలా అప్లై చేయాలి ఈరోజు చూద్దాము. ఇక్కడ చూడండి నేను కొన్ని వాల్యూస్ టైప్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి 2 అండ్ 3. ఈ 2 అండ్ 3 ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు 2 ప్లస్ 3 ఎంత? 5. నాకు ఈ 2 అండ్ 3 యాడ్ అయ్యి నాకు నెక్స్ట్ సెల్‌లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ C1 ఏదైతే ఉందో నాకు ఇక్కడ ఆన్సర్ కావాలి. ఓకేనా? ఈ C1 అనే సెల్‌లో నాకు 2 ప్లస్ 3 అనే ఆన్సర్ రావాలి. ఎక్సెల్‌లో ఈక్వల్ టుతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి A1లో 2 ఉంది, B1లో 3 ఉంది. నాకు A ప్లస్ బి యాడ్ అయ్యి C1లోకి ఆన్సర్ రావాలి. C1లోకి ఆన్సర్ రావాలి అంటే మనం ఈక్వల్ టు అనే సింబల్ యూజ్ చేస్తాం. ఎక్సెల్‌లో ఈక్వల్ టు అని టైప్ చేసాము అంటే ఫార్ములా స్టార్ట్ చేసినట్లే. అదేదైనా సరే. అది అడిషన్స్ కావచ్చు, సబ్‌స్ట్రాక్షన్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు, లేదా ఒక చిన్న సైజు ప్రోగ్రామ్ కావచ్చు. ఓకేనా? ఆల్రెడీ మనము మన ప్రీవియస్ వీడియోస్‌లో దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇన్ కేస్ మనము ఈక్వల్ టు అనేది ఇవ్వకపోతే ఎక్సెల్ దాన్ని ఫార్ములాగా ట్రీట్ చేయదు. అది నంబర్ గానో లేదా టెక్స్ట్ గానో ట్రీట్ చేస్తది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈక్వల్ టు అని టైప్ చేశాను. నాకేం కావాలి? 2 ప్లస్ 3 అనేది ఆన్సర్ కావాలి. 2 ప్లస్ 3. హిట్ ఎంటర్. యూ విల్ గెట్ ద ఆన్సర్. బట్ ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ 3ని నేను 4 చేశాను. నాకు ఇక్కడ రిజల్ట్ మారలేదు. 5 గాని అట్లనే ఉండిపోయింది. నాకు అట్లా కాదు. ఇప్పుడు చూడండి ఏ సెల్‌లో అయినా నేను వాల్యూస్ నేను మార్చాను అంటే ఆటోమేటిక్‌గా ఆన్సర్ సెల్‌లో అప్డేట్ అయిపోవాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఈక్వల్ టు పెట్టి ఏ సెల్స్‌లో డేటా అయితే మనకు కావాలో ఆ సెల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది ఏంటి? ఏ ప్లస్ బి. ఇప్పుడు ఇక్కడ C1 సెలెక్ట్ చేసాం కదా! ఇప్పుడు చూడండి A1 ప్లస్ B1 హిట్ ఎంటర్. ఆటోమేటిక్‌గా మనకు ఆన్సర్ వస్తది. ఇప్పుడు చూడండి 2ని నేను 5 చేశాను. చూసారా? మారిపోయింది. దీన్ని నేను మళ్ళీ 2 పెట్టాను. ఈ 3 ప్లేస్‌లో 9 చేశాను. ఆటోమేటిక్‌గా ఆన్సర్ చేంజ్ అయిపోద్ది. ఇంకోటి చూడండి 10, 20 ఇక్కడ ఒక 30 ఇద్దాము. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే సెల్ రిఫరెన్స్ అనేది మనం మాన్యువల్‌గా టైప్ చేసాం. అంటే ఇక్కడ ఈక్వల్ టు A1 ప్లస్ B1 ఇచ్చాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఎట్లా ఇచ్చాను? మాన్యువల్‌గా టైప్ చేశాను. అంటే ఈక్వల్ టు A1 అనేది మాన్యువల్ టైప్ చేశాను. ప్లస్ B1 అనేది మాన్యువల్‌గా టైప్ చేశాను. ఇట్లా చేయడం వల్ల ఏమవుతదంటే మనకు సెల్ అనేది కరెక్ట్‌గా మనం చేయవచ్చు, చేయకపోవచ్చు. మనం కరెక్ట్‌గా చేస్తే నో ప్రాబ్లమ్. కొన్నిసార్లు మనకు మిస్టేక్స్ జరుగుతాయి. మనుషులం కదా! మామూలే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ D2 ఏదైతే ఉందో ఇక్కడ ఈక్వల్ టు పెట్టి మనం మాన్యువల్‌గా టైప్ చేయటం కంటే ఈక్వల్ టు మౌస్‌తో మనకు కావాల్సిన డేటా ఎక్కడైతే ఉందో ఆ సెల్స్‌ని గనక మనం మౌస్‌తో సెలెక్ట్ చేసుకున్నాము అంటే యాక్యురేట్ ఆన్సర్ వస్తది. ఇప్పుడు చూడండి A2 ప్లస్ B2 ప్లస్ C2 హిట్ ఎంటర్. వచ్చింది చూసారా? ఓకే. ఇక్కడ నేను ఒక వాల్యూ మారుస్తాను. దీన్ని 40 చేశాను. 10 చేశాను. ఓకేనా? ఇట్లాగా మనకు ఆన్సర్స్ వస్తది. ఓకే. బానే ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 సెల్స్ కాబట్టి మనం యాడ్ చేసి ఇక్కడ థర్డ్ సెల్‌లో తీసుకున్నాము. ఇక్కడ 3 సెల్స్ కాబట్టి మనకు మాన్యువల్‌గా మనం సెలెక్ట్ చేసి చేసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి నాకు మోర్ థాన్ 5 ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 5 ఉండొచ్చు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మోర్ థాన్ 5 ఉన్నప్పుడు నేను ప్రతీదీ ఈక్వల్ టు A1, B1, C1, C2 ఇట్లా మనం చేసుకుంటూ వెళ్తే అది టైం వేస్ట్. ఫార్ములాకి లెంత్ పెరిగిపోద్ది. దానికి తోడు మెమరీ కూడా పెరిగిపోద్ది. సో, మనకు దానికి ఏం చేస్తామంటే ఒక చిన్న ఫార్ములా యూజ్ చేస్తాం అడిషన్స్ కోసం. ఇప్పుడు చూడండి ఇవన్నీ యాడ్ అయ్యి ఏంటి ఏ టు జి ఇవన్నీ యాడ్ అయ్యి హెచ్‌లోకి ఆన్సర్ రావాలి అంటే మనం ఈక్వల్స్ సమ్ ఆఫ్ ఎక్కడి నుంచి కావాలి? ఏ3 నుండి కావాలి. ఎక్కడి వరకు కావాలి? జీ3 వరకు కావాలి. బ్రాకెట్ క్లోజ్, హిట్ ఎంటర్. చూసారా? ఆన్సర్ మనకు వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 ప్లేస్‌లో 10 ఇచ్చాము. ఆటోమేటిక్‌గా మనకు డేటా చేంజ్ అవుతది. ఇంకోసారి చేద్దాం చూడండి. ఈక్వల్ టు సమ్ మనకు సమ్ అనే టైప్ చేసాము.
ట్యాబ్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు ఓపెన్ బ్రేసెస్ వచ్చేస్తది. మనకి ఎక్కడి నుంచైతే కావాలో అక్కడి నుండి ఎక్కడి వరకైతే కావాలో అక్కడి వరకు సెలెక్ట్ చేసుకొని, మనం బ్రాకెట్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్ కొట్టినా కూడా వచ్చేస్తది. లేదు మనకు బ్రాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి క్లోజింగ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ ఇచ్చాము. వి విల్ గెట్ ద ఆన్సర్. సేమ్ అండి. ఇప్పుడు ఇది మనకు హారిజాంటల్ కావచ్చు, వర్టికల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా! ఈక్వల్ టు సమ్ ట్యాబ్ ప్రెస్ చేశాను. మనకు కావాల్సిన డేటా సెలెక్ట్ చేశాను. బ్రాకెట్ క్లోజ్ చేసి హిట్ ఎంటర్. వి విల్ గెట్ ద ఆన్సర్. సేమ్ ఈక్వల్ టు సమ్ ఎంటర్. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి ఇచ్చాము ఇందాక. నాకు ఈ F4లో ఏం కావాలి అంటే A2, B2, C2 ఈ 3 యాడ్ అయ్యి ఈ మూడిటి వాల్యూ నాకు Fలో కావాలి. సేమ్ ఇక్కడ ఏమైతే చేసామో సేమ్ అదే చేయొచ్చు. అది మనకు చూడండి ఈక్వల్ సమ్ హిట్ ట్యాబ్ సెలెక్ట్ ద వాల్యూస్ అండ్ హిట్ ఎంటర్. వి విల్ గెట్ ద ఆన్సర్. ఇప్పుడు మనం అడిషన్ చూసాం కదా! అట్లనే చిన్న ఎగ్జాంపుల్ సబ్‌స్ట్రాక్షన్స్ చూడండి. ఇక్కడ ఇద్దాము. ఈక్వల్ 5 మైనస్ 3 అట్లనే ఈక్వల్స్ 5 మల్టిప్లైడ్ బై 3 ఈక్వల్స్ 5 డివైడెడ్ బై 3. ఇట్లా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో ఫార్ములా అండ్ వాటి యూజెస్ గురించి మనం తెలుసుకుందాము. ఇవాళ మన కామెంట్స్ వచ్చేసి ఎంఎస్ చందుర్తి గారు ఫస్ట్ వ్యూ మన పార్ట్ 5 వీడియో ఫస్ట్ చూసింది. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ ఇట్లానే ఉంటుందని కోరుకుంటున్నాను. మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రవంతి గారు, గుడ్ ఈవినింగ్ సార్, మీ క్లాస్ నాకు చాలా అర్థమైంది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఫ్రెండ్స్ కూడా మీ ఛానల్ రిఫర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ అండ్ హెల్ప్. మీరు ఇట్లానే సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సముద్రాల కోటేశ్వరరావు గారు, ప్లీజ్ అప్లోడ్ కంప్లీట్ క్లాసెస్ సార్, ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. ఎస్ సార్, నేను అదే పని మీద ఉన్నాను. కాకపోతే నాకు వేరే వర్క్స్ ఉండటం వల్ల నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఒక వీడియోని జస్ట్ ఒక 5 మినిట్స్ వీడియోని రికార్డ్ చేసి ఎడిట్ చేసేయడానికి మనకు కొన్ని అవర్స్ పడతా ఉంది. సో మొత్తం వీడియో అంటే మొత్తం ఎక్సెల్ అంటే అరౌండ్ 5 అవర్స్ అన్న ఉంటది. ఈ 5 అవర్స్ వీడియో చేయాలంటే అరౌండ్ కంప్లీట్ రికార్డింగ్ 2-3 డేస్ అన్న పడతది. అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. నేనైతే కొంచెం బిట్స్‌గానే చేస్తాను. మీరు చెప్పినట్టు కంప్లీట్ ఎక్సెల్ అయితే చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి డాన్స్ లవర్, గుడ్ ఎక్స్‌ప్లనేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.